తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా లేసు తయారీదారుల కృషి ఫలితంగా నేడు క్రోచెట్ లేస్ ప్రొడక్ట్స్ కు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద జాతీయ స్థాయిలో అవార్డు రావడం ఆనందంగా ఉందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అన్నారు. కేంద్ర ప్రభుత్వ వాణిజ్య పన్నులు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్య పన్నులు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా అవార్డు అందుకుని భీమవరం విచ్చేసిన కలెక్టర్ నాగరాణికి సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి, కంతెటి వెంకటరాజులు అభినందనలు తెలియజేసి సత్కరించారు. నమస్కారం అండి. మన డిస్ట్రిక్ట్ మన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం క్రోషెట్ లేస్కి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్లో స్పెషల్ మెన్షన్గా మనకి అవార్డు రావడం, జాతీయ స్థాయి అవార్డు రావడం జరిగింది. దానికి చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ నర్సాపురం లేస్లో ఈ మధ్యకాలంలో మేము కొత్త ప్రొడక్ట్స్ అన్ని తీసుకొచ్చి ఇంకా కన్జ్యూమర్స్కి యూటిలిటీ బేస్డ్ ప్రొడక్ట్స్ అన్ని తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. దీనికి చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారికి అవార్డు రావటం మనందరి గర్వకారణం. ఎందుకంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అనేటువంటి దాని మీద లేస్ పార్క్ నుంచి నర్సాపూర్ నుంచి మన మేడం గారికి కలెక్టర్ గారికి రావడం జరిగింది. ఆవిడ ఈ మన జిల్లాలో రావడంతో చక్కగా పార్కులు అవనివ్వండి, ఈ యోగా అవనివ్వండి, ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధుల సహకారంతో ఆవిడ చాలా సక్సెస్గా చేయటం జరుగుతుంది. అటువంటి వ్యక్తికి అవార్డు రావడం మా అందరికి కూడా, మేము కూడా ఆవిడతో కలిసి పనిచేసాం. ఆ ఆనందంలో ఆవిడకి అవార్డు రావడం కూడా మేము అందరూ కూడా ఆనందంగా ఫీల్ అవుతాం. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక జిల్లా ఒక ప్రాజెక్ట్ అనే అవార్డును కేంద్ర అవార్డుగా కేంద్ర ప్రభుత్వం మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి గారికి ఇవ్వడం అనేది చాలా సంతోషకర విషయం. ఆమె ఈ జిల్లా కలెక్టర్గా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మా అందరికీ స్ఫూర్తినిస్తున్నారు. ఈ సందర్భంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మనం జరిగినట్టు యోగా కూడా సంపూర్ణంగా ఆవిడ నెల్లాళ్ళు ఉండి ఇవాళ సెంటర్లు పెట్టారంటే కారణం ఆవిడ. అందుచేత అటువంటి వారికి ఇటువంటి అవార్డు రావడం అనేది మేమందరం కూడా గర్విస్తూ ఈరోజు ఆవిడ కలిసి అభినందించాం. ఇంకా మరిన్ని అవార్డులు రావాలని కోరుకుంటూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని పారిజాతగిరిలో గిరి ప్రదక్షిణ నిమిత్తం నర్సాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మించాలని ఈ నెల 26వ తేదీన ప్రారంభోత్సవం జరుగుతుందని టీటీడీ మాజీ సభ్యులు గోకరాజు రామరాజు చెప్పారు. గతంలో అందరూ కలిసి ఆలయాన్ని నిర్మించారని, అప్పుడు గోకరాజు గంగరాజు కూడా సహకారం అందించారని తెలియజేశారు. అదేవిధంగా ఇప్పుడు గిరి ప్రదక్షిణ కోసం రోడ్డు నిర్మించడం హర్షణీయమని అన్నారు. ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటలకు గిరి ప్రదక్షిణ సీసీ రోడ్డు ప్రారంభించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా గోకరాజు రామరాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కంతెటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెన్ని పారిజాత గిరి అని ఒక కొండ ఉంది. ఆ కొండ మీద అక్కడ పెద్దలందరూ కలిసి ఆ కొండ మీద వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలని నిర్ణయం తీసుకుని గతంలో గుడి కట్టడం జరిగింది, వెంకటేశ్వర స్వామి గుడి. దానికి గంగరాజు గారు పూర్తిగా సహకారం అందించారు ఆ టైంలో. అదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం గిరి ప్రదక్షిణ అని ఆ కొండ మీద గిరి ప్రదక్షిణ కోసం 50 లక్షలు పెట్టి సిమెంట్ రోడ్ అది వేయించడం జరిగింది. అది రేపు 26వ తారీఖుని ఓపెనింగ్ 10 గంటలకు జరుగుతుంది. ఆ కార్యక్రమానికి భక్తులందరూ రావాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాను. శ్రీ ఉమా సోమేశ్వర వర్కర్స్ అసోసియేషన్, శ్రీ ఉమా సోమేశ్వర మహిళా వర్కర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీ ఉమా సోమేశ్వర ఉన్నత ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. అలాగే 2024-25 విద్యా సంవత్సరంలో 9వ, 10వ తరగతుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు 9వ తరగతి మ్యాథ్స్ లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థికి నగదు బహుమతులను నల్లం నాగేశ్వరరావు, కర్రి సూర్యనారాయణ, మోపిదేవి సత్యనారాయణ ఆర్థిక సహకారంతో అందజేశారు. వర్కర్స్ ఇంటర్నేషనల్ ఎన్ఆర్ఐ చీఫ్ కోఆర్డినేటర్ బొండా శ్రీరామ్ ఆర్థిక సహకారంతో 10వ తరగతి విద్యార్థులకు అట్లాసు పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థుల ఉపయోగార్థం మంచినీటి నిల్వ కోసం స్టీల్ డ్రమ్మును చవాకుల శంకరం ఆర్థిక సహకారంతో స్కూలుకు అందజేశారు. ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్సిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు సన్నిధి గోపి ఆర్థిక సహకారంతో అందజేశారు. ఈ కార్యక్రమంలో బొండా శ్రీరామ్, అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లం రఘుబాబు, గౌరవ అధ్యక్షులు నల్లం నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు చవాకుల శంకరం, అధ్యక్షులు మెంటే పూర్ణచంద్రరావు, మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, కార్యదర్శి కొప్పినెడ్డి శ్రీనివాస్, మహిళా కార్యదర్శి మెంటే లక్ష్మీకాంతి, కోశాధికారి సుంకర నరేష్ నాయుడు, జేడీ శ్రీనివాస్, మోపిదేవి సత్యనారాయణ, కర్రి సూర్యనారాయణ, పురుషోత్తపు అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఉమా సోమేశ్వర వాకర్స్ అసోసియేషన్, ఉమా సోమేశ్వర మహిళా వాకర్స్ అసోసియేషన్ నిర్వహణలో
శ్రీ ఉమా సోమేశ్వర ప్రాథమిక ఉన్నత పాఠశాల గునుపూడి నందు మేము గత 18 సంవత్సరాలుగా స్కూల్ అవార్డ్స్, క్యాష్ అవార్డ్స్, అలాగే 9వ తరగతి నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు స్టేషనరీ కూడా మేము గత 18 సంవత్సరాలుగా అందజేయడం జరుగుతుంది. దానిలో భాగంగా 2025వ సంవత్సరానికి ప్రథమ స్థానం, ద్వితీయ స్థానాల్లో పొందిన 10వ తరగతి విద్యార్థులకు, అలాగే 9వ తరగతిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులకు క్యాష్ అవార్డ్స్ మరియు ఈ స్టేషనరీ ఉపాధ్యాయులను అడగ్గా మేము ఏమి ఇవ్వాలని అడగ్గా స్టేషనరీ నిమిత్తం రాయల్ అట్లాస్ అనే పుస్తకాలు ఇమ్మంటే సుమారు విద్యార్థులందరికీ కూడా ఈ పుస్తకాలను అందివ్వడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఆర్ఓ వాటర్ ఇక్కడ ప్లాంట్ కొంచెం పాడైన కారణంగా సబ్స్టిట్యూట్గా మనం ఏదన్నా చేయాలని అంటే దీనికి వాటర్ పట్టే ట్యాంకర్ లాంటిది, స్టీల్ ట్యాంకర్ లాంటిది ఇమ్మని అడిగితే మా అసోసియేషన్ ఒక గౌరవాధ్యక్షులు ఆయన చవాకుల శంకర్రావు గారు ఈ స్టీల్ డ్రమ్ముని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గత 18 సంవత్సరాలుగా కూడా మాకు అసోసియేషన్ గౌరవాధ్యక్షులు నల్లం వెంకటకృష్ణ నాగేశ్వరరావు గారు కూడా వారి మాతాపితరులు, అలాగే సతీమణి జ్ఞాపకార్థం కూడా క్యాష్ అవార్డ్స్ ఇవ్వటం, అలాగే ఇదే స్కూల్లో విద్యను అభ్యసించి ఇండియన్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా రిటైర్డ్ అయిన కరి సూర్యనారాయణ గారు కూడా వారి మాతాపితరుల జ్ఞాపకార్థం కూడా క్యాష్ అవార్డ్స్ ఇవ్వటం జరిగింది. అలాగే వచ్చే సంవత్సరం కూడా ఇదే క్యాష్ అవార్డ్స్ని మేము మరింత ఉత్సాహంగా ఇవ్వడానికి ముందుకు రమ్మని విద్యార్థులకి మేము అప్పీల్ చేయడం జరిగింది. అలాగే మోపిదేవి సత్యనారాయణ గారు కూడా వారు 9th క్లాసులో ప్రథమ స్థానంలో పొందిన ఆవిడకి, అలాగే హైయెస్ట్ స్కోర్ మ్యాథమెటిక్స్ వచ్చిన వారికి కూడా ఆయన క్యాష్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము ఇక్కడ చేయటానికి మాకు పర్మిషన్ ఇచ్చిన ప్రధానోపాధ్యాయుల వారికి, అలాగే రాధాకృష్ణ మాస్టర్ గారికి, మిగిలిన అధ్యాపకేతర సిబ్బందికి మా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఉమా సోమేశ్వర వాకర్స్ అసోసియేషన్ చైర్మన్ గారు, అలాగే అధ్యక్షులు, కార్యదర్శి, అలాగే మహిళా యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా పాఠశాలకు విచ్చేయడం జరిగింది. మరి మన పాఠశాలకు అవసరమైనటువంటి విద్యార్థులకు ఉపయోగపడేటువంటి చాలా వాల్యుబుల్ బుక్ అయినటువంటి అట్లాస్ అందించడంతో పాటు విద్యార్థులందరికీ అందించడంతో పాటు మరి వాటర్ ఆర్ఓ ప్లాంట్ కొంచెం రిపేర్తో ఉండడంతో కొంచెం సమస్య ఎదురవుతుంది వాటర్కి విద్యార్థులకి అని చెప్పగానే పాఠశాలకి వాటర్ డ్రమ్ము చక్కగా విద్యార్థులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ కోసం మరి ఆ డ్రమ్ము ప్రొవైడ్ చేయడం జరిగింది అడగగానే. మరి ఇంకొకటి, మరి మన ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో టాపర్గా నిలిచినటువంటి బాయ్స్ టాపరు, అలాగే సెకండ్ ప్లేసు, అలాగే గర్ల్స్లో ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, అలాగే 9th క్లాస్ విద్యార్థుల్లో ఫస్ట్, సెకండ్ వచ్చినటువంటి వాళ్ళకి, అలాగే 9thలో మ్యాథ్స్లో మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థికి కూడా మరి క్యాష్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని గత 18 సంవత్సరాలుగా పాఠశాలలో నిర్వహిస్తున్నందుకు పాఠశాల తరఫున సభ్యులకి, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి మొత్తం పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో సైబర్ క్రైమ్ల నివారణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భీమవరం డీఎస్పీ ఆర్జే జయసూర్య, 2 టౌన్ 1 టౌన్ సీఏలు కాళీచరణ్, నాగరాజులు మాట్లాడుతూ నేటి సమాజంలో సైబర్ క్రైమ్లు జరుగుతున్న తీరు, నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కళాశాల విద్యార్థులకు మంచి అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీస్ డిపార్ట్మెంట్ కు డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు బాబు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, పాలకవర్గ సభ్యులు పి రామకృష్ణరాజు, ప్రిన్సిపల్ మోజెస్లు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈనాడు వారి ఆధ్వర్యంలో అలాగే మన డిఎన్ఆర్ కాలేజ్ యాజమాన్య సహకారంతో ఈ అద్భుతమైన కార్యక్రమం ఈరోజు అరేంజ్ చేసినందుకు చాలా మనకు తెలియకుండానే మన కాలేజీలోకి వచ్చేసి, మనకు తెలియకుండానే మన ఫ్యామిలీస్లోకి వచ్చేసి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవేర్నెస్ లేకపోవడం, అది మనకు సంబంధించిన విషయం కాదనడం, దాని గురించి ఎవరు కూడా ఎక్కడ ఎటువంటి చర్చ కానీ లేకుండా చాలా సైలెంట్గా వచ్చేసింది ఈరోజు డ్రగ్స్ అనేది. ఈరోజు చూస్తే రైలు ప్రయాణికులను టార్గెట్ చేశారు. అంటే ఫస్ట్ క్లాస్ లో ఉన్న రైల్వే ప్రయాణికులకి వాళ్ళు కూడా తోడు ప్రయాణికులుగా ఉండి కొంతమంది తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్న నగలను కానీ వేరే కానీ దోపిడీ చేసేవారు. అలా జాంతా ఫేమస్. గ్రాడ్యువల్ గా ఆ వృత్తిని మొదలుపెట్టి మెల్లిగా సైబర్ అఫెన్సెస్ వచ్చారు. అంటే వాళ్ళు జ్ఞాన ప్రవృత్తిని ఒక ఫేస్ ని మార్చారంటే జ్ఞానమే కానీ జ్ఞాన ప్రవృత్తిని ఫేస్ ని మార్చారు. యాక్చువల్గా వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ వాళ్ళ యొక్క
చదువు కానీ వెరిఫై చేస్తే అందరూ 10th క్లాస్ ఫెయిల్ అయినా ఇంటర్వ్యూ అంటే కాలేజ్ పిల్లలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మీరందరూ డిగ్రీ కాలేజ్ పిల్లలు అది ఈజీగా అలాగే ఏం చదువుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి, టెక్నికలా లేకపోతే కామర్సా? కామర్స్ అంటే ఎవరో ఇంజనీరింగ్ ఎవరు లేదా? ఇంజనీరింగ్ సార్ అయినా సరే మీకు టెక్నికల్ నాలెడ్జ్ మాకన్నా ఎక్కువ ఉండదు. అసలు మొదట్లో మనకి మీరు ఎవరైనా జాంబరా అని విలేజ్ పేరు విన్నారా? అన్ని వైపుల నుంచి పోలీసు నుంచి రిక్వెస్ట్ రావడం మొదలుపెట్టారు. ఈమెయిల్స్ మా దగ్గర ఏరియా జరిగింది, మీ ఏరియాలో కవర్ చేసుకొస్తుంది. పోలీసులు ఆటోమేటిక్ గా మన ఏరియాలో నేరం జరిగితే ఆ గ్రౌండ్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు. అదే ఆరిజిన్ ఎక్కడ ఉందో చూసుకుంటారు, కవర్ లొకేషన్ చూస్తారు. దాన్ని ఈమెయిల్స్ రావడం మొదలుపెట్టేసరికి అక్కడ లోకల్ క్రైమ్ అంతా కూడా అలా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఏ సాఫిస్టికేటెడ్నెస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫిస్టికేటెడ్నెస్ పాటు దానికి అది ఇప్పుడు మెయిన్ నోయిడా, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, బీహార్ ఈ ఏరియాలో ఎక్కువగా మహారాష్ట్ర వీటిలో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు ఇచ్చేసి వేదిక అలంకరించిన దేవం అధ్యక్షుడు జయసురేష్ సార్కి, అదేవిధంగా పెద్దలందరికీ కూడా నా నమస్కారం. అదేవిధంగా ఈ అవగాహన సదస్సుకు వచ్చిన విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు, ప్రశ్నలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. చాలా చక్కగా చెప్పారు. నాకన్నా ముందు సార్ నాకన్నా బాగా ఆల్మోస్ట్ మాకు ఎదురవుతున్నాయి అన్ని కూడా మీకు అంటే కూడా మీరే చెప్పారు. అయితే మీరు గ్రావిటీని అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు యుద్ధాలు ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు జరుగుతున్న పెద్ద యుద్ధం సైబర్ క్రైమ్ అంటే ఆర్థిక వ్యవస్థని, ఆర్థిక మూలాలను దెబ్బతీసి ఈ సినిమాల్లోనూ చూసేవాళ్ళు. అదేవిధంగా సిటీస్ లోనే ఆ మాట వినేవాళ్ళు. అది ఏంటంటే మనకు సంబంధించిన విషయం కాదు అని మనం అనుకునేవాళ్ళు. డ్రగ్స్ మీద అవేర్నెస్, అదేవిధంగా సైబర్ క్రైమ్స్ మీద కూడా అవేర్నెస్ కార్యక్రమానికి ఈరోజు ఈనాడు ఆధ్వర్యంలో, అదేవిధంగా మన డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం సమన్వయంతో ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని నేను కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అది మీరు చేయించుకోలేదు. ఇది మీరు కానీ చేయించుకోకపోతే మీ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. మళ్ళీ మీ అకౌంట్ మీ చేతిలోకి రాదు. ఆల్రెడీ మీ అకౌంట్ లోని అమౌంట్ అంతా బ్యాంక్ పర్ఫెక్ట్ చేసేసుకుంటుంది. అందుకని ఇమీడియట్ గా మేము మీకు ఒక లింక్ పంపుతాం లేదా ఓటీపీ పంపుతాం. దాన్ని ఇమీడియట్ గా మీరు యాక్సెప్ట్ చేయండి, రిప్లై ఇవ్వండి అంటారు. రిప్లై ఇచ్చామా మళ్ళీ అకౌంట్ వస్తుంది పోతుంది. ఇట్లాంటి అదే విధంగా మన డెబిట్ కార్డ్స్ ఉంటాయి. ఆ డెబిట్ కార్డ్స్ కూడా మొత్తం సైబర్ క్రైమ్. సాగునీటి కోసం కృష్ణా డెల్టా రైతులు రోడ్డెక్కారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెదపాడు మండలం వట్లూరు పెదపాడు రహదారిపై రైతులు, కౌలు రైతులు రాస్తారోకో నిర్వహించారు. కృష్ణా డెల్టా శివారు భూములకు సాగునీరు అందించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా డెల్టా శివారు భూములకు సాగునీరు అందక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని విమర్శించారు. కాలువ వదిలిన తర్వాత గుర్రపుడెక్క, నాచు తొలగింపు వంటి పనులు చేపట్టి అధికారులు హడావిడి చేస్తున్నారని, ముందస్తు ప్రణాళిక లేకపోవడం వలన అధికారులు ప్రభుత్వం వైఫల్యాలకు రైతులు బలైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరం కూడా ఇదే సీజన్లో సాగునీటి సమస్యపై రైతులు, కౌలు రైతులు ఆందోళన చేస్తే వచ్చే సంవత్సరం నాటికి కేఈ కెనాల్లో ఆధునీకరిస్తామని, సాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడతామని ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మిగిలాయని విమర్శించారు. రైతులు నారుమళ్లు వేసుకుని నాట్లు వేసుకుంటున్న సమయంలో కాల్వ బాగు చేసే పనులు చేపట్టడం పిచ్చి తుగ్లక్ తరహాగా ఉందని ఎద్దేవా చేశారు. అవసరమైతే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా వస్తున్న నీటిని కృష్ణా కెనాల్లోకి మళ్లించి కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునందించాలని డిమాండ్ చేశారు. ఈరోజు కృష్ణా డెల్టా భూములకు సాగునీరు అందక ఇవాళ అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు. వేసిన నారుమళ్ళు ఎండిపోతా ఉన్నాయి, నాట్లు ఎండిపోతా ఉన్నాయి. ఇవాళ నీళ్లు తోడుకోవడం కోసం కొద్దిపాటు కోసం నీళ్ళని మోటార్లు పెట్టి తోడుకున్నా ఉన్నా సరే మోటార్లకు కూడా నీళ్ళు అందని పరిస్థితి ఏర్పడింది. మరి ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యి జూన్లోనే మొదటి నుంచి ప్రారంభమైందని చెప్పారు. మరి కృష్ణా డెల్టాకి సమృద్ధిగా నీళ్లు వదిలేని చెప్పారు. మరి ఈ ప్రాంతం చూస్తే చుక్క నీరు లేక రైతులు అల్లాడిపోతా ఉన్నారు. మరి అదును దాటిపోతా ఉంది, నారు ఎదిగింది, నాట్లు వేసుకోవాలి. మరి నీళ్లు లేకపోతే రైతులు ఏం కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఓ పక్కన కరోనాచి గత సంవత్సరం ఆందోళన చేస్తే వచ్చే సంవత్సరం నాటికి మొత్తం కాలం అంతా కూడా జంగిలు తొలగిస్తాము, కరణాసు తొలగిస్తాము, తూడు తొలగిస్తాము, తుక్కు తొలగిస్తామని చెప్పేసి మాటలు చెప్పారు తప్ప
ఈ సంవత్సరం కూడా ఇంతవరకు ఆ పనులు ప్రారంభించిన పరిస్థితి కనబడట్లేదు. అంటే కృష్ణా డెల్టా రైతులు ప్రతి ఏటా కూడా నీళ్లు లేక ఇవాళ నీళ్లు కోసం ఇవాళ పడుగాపులు పడాల్సిన పరిస్థితి దుస్థితిని ఇవాళ కల్పిస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు మారినా కృష్ణా డెల్టా భూముల పరిస్థితి మాత్రం మారే పరిస్థితి కనబడట్లేదు. ఇది చాలా దారుణం అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ పెట్టుబడి పెట్టి అప్పులు తెచ్చి ఇవాళ వడ్డీలు కడుతూ ఇవాళ నారేస్తే ఎదిగి నాట్లేస్తూ ఉంటే ఇవాళ ఎకరానికి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల పైగా రైతులు పెట్టుబడి పెడితే ఇవాళ పంట పండుతుందో పండదో కూడా అర్థం కాక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రధానంగా కౌలు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ చిన్నకారు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఒక పక్కన దమ్ములు చేసుకోవడానికి నీళ్లు లేకపోతే దమ్ములు ఎలా చేసుకోవాలని చెప్పేసి కూడా రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అధికారులు మాత్రం దున్నపోత మీద వర్షం పడినట్టుగా వస్తున్నారు తప్ప కనీసం స్పందించిన పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి ఇరిగేషన్ అధికారులు మొద్దు నిద్ర వీడి ఇవాళ కృష్ణా డెల్టా భూములకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి. లేని పక్షంలో ఈ ఆందోళనని పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మేము రైతులందరి తరఫున తెలియజేస్తా ఉన్నాం. అండి మరి మేము కాల కింద సాగు చేసుకుంటాం, కౌలు చేసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు మరి ఆకుమడికి నీళ్ళు వదులుతామని చెప్పని అన్నారు. వదిలినగా అరకూరగా వచ్చి రాక ఆకుమడులు అట్ట వేసుకుని వాటిని పెంచుకున్నాం. కానీ వాటికి నీరు అందక ఎండిపోయి దాని ద్వారా ఎంతో నష్టపోతున్నాము. కాబట్టి కాల కింద కలిపి మరి అందరూ కూడా పంటకు నీరు అందించి మమ్మల్ని కాపాడడం పడుతున్నాం. అధికారులు వచ్చి ఇదిగో అది కానీ చెప్తున్నారు, కానీ ఎవరు కూడా మమ్మల్ని ఆదరించే వెళ్ళారు. నీరు లేదు, ఇదిగో ఇది వదిలిన కానించి కాలు వదిలిన కానించి ఇదే ప్రాబ్లం. ఆకుమడక నీళ్ళు లేవు, ఆకుమళ్ళు ఎండిపోతున్నాయి. వ్యవసాయం చేయాలా మానాలా, ఇది ముఖ్యమంత్రి గారికి తెలియపరుస్తున్నాం. వ్యవసాయం మానేమంటే మానేస్తాం. మాకు ఏటా ఇదే పద్ధతి, ఇదే నడక అని తెలియపరుస్తున్నాం. నేను ఇప్పుడు ఈ ఫోటో పెరిగేడు వంతుని కానీ కాలువ చుట్టూ వస్తాను, కాలగట్టి వచ్చి వస్తానండి. తాటు ఊరిలో ఉన్న పెరిగేడు వంతుని కాడ ఉన్న కాలువ తాటు ఊరికి వచ్చేవాడికి డౌన్ అయిపోయిందండి. అక్కడి నుంచి నాచిపెట్టి సత్య సొక్క నీళ్ళు రానిస్తలేదండి. ఆగమొళ్ళు పోసాం, నెల అయిపోతుంది. ఇక్కడ ఇంజనాలకు కూడా నీళ్ళు లేవు. అసలు ఏం చేయాలి లేదు, పోనీ లేదు. 7 కాలం రాదంటే పోనీ మానేసేస్తాం సార్. ఇంజనాలు గంటకు 100 రూపాయలు పెట్టి ఆయిల్ పెట్టి మేము చేయలేము. లేదు కృష్ణా డెల్టాకి నీళ్ళు రాబట్టి పోనీ శుభ్రంగా ఊరికి మానేసేస్తామండి. మాది ఒట్లూరు పెద్దపడి మండలం, ఏలూరు జిల్లా. మాది కాల కింద సార్ నీళ్ళందుకు ఆకుమళ్ళు. నాది 20 ఎకరాలు చచ్చిపోయింది సార్ ఆకుమళ్ళు. నేను 40 ఎకరాలు ఉడుతున్నాను, 20 ఎకరాలు ఆకుమళ్ళు చచ్చిపోయింది సార్. నేను అధికారులు వచ్చారు, యాళ్ళ మీద పడవలు వేసుకొచ్చారు, ఆ బేలు తలిగిచ్చారు, కాస్త లెక్క చేశారు, వెళ్ళిపోయారు. వచ్చారు మళ్ళీ 10 మంది తీసుకొచ్చారు, రాసి అన్నారు, చేయలేకపోయారు. నిన్న వచ్చారు 50 మంది వస్తున్నారు అన్నారు. ఇన్నేళ్ళు పెట్టి తోడుకుందామంటే 5 నీళ్ళు లేకుండా శాంతం కట్టేశారు. 50 మంది వస్తున్నారు, అసలు అడవుడు చేసి ఎన్ని చేశారు. ఇక అంతే. ఇవాళ మా మొహం చూసిన అది లేదు సార్. ఇది మా పరిస్థితి. లేదు నీళ్ళు సాగు రావంటే ఇంతవరకు మేము కూడా వ్యవసాయం మానేసి ఇక 10,000 ఖర్చు పోతే నష్టపోయాం. తల 2 లక్షలు, తల 3 లక్షలు మానేసి ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోతాం సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర పథకాలు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సైతం సత్ఫలితాలనిస్తున్నాయి. రాజస్థాన్ పర్యటనలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. జిల్లాలోని సహకార బ్యాంకులకు కలవపూడి సహకార బ్యాంక్ ఆదర్శంగా నిలవాలి. శాసనసభ ఉపసభాపతి ఎమ్మెల్యే ట్రిబుల్-ఆర్. భీమవరం ఎయిర్ కేర్ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులకు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు సహకారంతో స్టీల్ ప్లేట్ల పంపిణీ. బాబు అంటేనే వెన్నుపోటు, మోసం, బూటకపు హామీలివ్వడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. భీమవరంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ప్రసాదరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.